మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, దానికోసం మనం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు వాట్స్ న్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు వాట్స్ న్యూ అని. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే మనకు గ్రూప్ 4 సర్వీసెస్ ఉన్నాయో నోటిఫికేషన్ నెంబర్ 10/2018. సో దీనికి సంబంధించి టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనకు ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇది మన గ్రూప్ 4లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు, అంటే 4 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి దీన్ని మనం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి మనం సింపుల్గా చెప్తాము. సో అది మనకు మార్చి 8, 2024 నూన్, అంటే ఉదయం సెషన్లో మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా హాల్ టికెట్ సంబంధించిన లింక్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ ఎగ్జామ్ అనేది, మనకు ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుందనే హాల్ టికెట్ నెంబర్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి అది చూద్దాము ఓపెన్ చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే మనకు టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి ఈ టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించి ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. మార్చి 8, 2020 ఉదయం సెషన్లో ఉంటుందని ఈ ఎగ్జామ్ అనేది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎవరైతే మనకు ఫస్ట్ ఫేజు, సెకండ్ స్పెల్, ఫస్ట్ స్పెల్, అదేవిధంగా థర్డ్ స్పెల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్లు అనేది ఇక్కడ మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్చి 8, 2020 ఉదయం సెషన్లో, అంటే ఉదయం పూట మనకు ఈ ఎగ్జామినేషన్ అంటే కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనకు ఇవ్వడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం 23 పేజీలు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందనే హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకు చూసినట్లయితే ఒక 7,454 మంది అభ్యర్థులు ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మరి వీళ్ళు మళ్ళీ అఫీషియల్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత, సో ఇక్కడ మనం చూడవచ్చు హాల్ టికెట్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 4 సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏమేమి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇట్లా టీఎస్పీఎస్ ఐడి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ రెండు ఇచ్చిన తర్వాత గో అనే దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అది తీసుకెళ్ళి మీరు మార్చి 8, 2020 ఉదయం 4 నూన్ సెషన్లో అక్కడ సెంటర్ ఉంటుంది, మీకు ఎక్కడ ఈ యొక్క కంప్యూటర్ టెస్ట్ ఉంటుందని అక్కడికి వెళ్ళి మీరు ఈ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.